హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సంజయ్ టారో. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, మీ పార్ట్నర్ మనసులో మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారా, లేక థర్డ్ పర్సన్కి ఇస్తున్నారా? వాళ్ళ మనసులో మీ స్థానం ఏంటి, అవతల వాళ్ళ స్థానం ఏంటి అనేది చూద్దాం. థర్డ్ పర్సన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా అంటే వాళ్ళకి ఎక్కువ విలువిస్తున్నారా, లేకపోతే మీకు ఎక్కువ వాల్యూ అనేది ఉందా అనేది అయితే చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్, వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులో వీళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా, లేక థర్డ్ పర్సన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా? ప్లీజ్ తెలియచేయండి. మీరు కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. అలాగే మీ ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్ తప్పకుండా కనెక్ట్ చేసుకోండి. ఒక లైక్ అయితే ఇచ్చి, మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు ఒక సపోర్ట్ గా కాకుండా ఇంకా ఈ రీడింగ్ మరికొంతమందికి చేరుతుంది. ప్లస్ మీకు ఒక మంచి అనేది యాడ్ అవుతుంది. ఎందుకంటే ఈ రీడింగ్ బాధలో ఉన్న వాళ్ళకి, కనెక్ట్ అయిన వాళ్ళకి, వాళ్ళ బాధని మీరు కొంచెం తగ్గించగలిగిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పార్ట్నర్ మనసులో, వీళ్ళ మనసులో ఉన్న వాళ్ళ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులో వీళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఉందా, థర్డ్ పార్టీకి అనేది ఉందా? తెలియచేయండి. నిన్నటి రీడింగ్ క్లిప్ మిస్ అయిందండి, సారీ, ఏమనుకోవద్దు. టైం అయిపోయిందని నేను తొందరగా దాన్ని అప్లోడ్ చేశాను. సో ఈ కాల్ రావడంతో కట్ అయిన మాట మర్చిపోయాను అన్నమాట. నాకే రీడింగ్ చూశాక అప్లోడ్ చేసిన తర్వాత నేను గమనించాను దాన్ని. అయ్యో అనిపించింది. మళ్ళా దాన్ని అప్లోడ్ చేశాను అన్నమాట. ఫస్ట్ ఇంట్రడక్షన్ అనేది అందులో ఒక 5 నిమిషాల వరకు ఉంది ఆ రీడింగ్ అయితే. ఎవరైనా చూడకపోతే చూడండి, పార్ట్ 1 అనేది పెట్టాను. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో వీళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా, లేదా థర్డ్ పార్టీకి ఎక్కువ ఇస్తున్నారా అనేది అయితే చూద్దాము. ఈ సైడ్ మీరు పెడతాను, ఆ సైడ్ వాళ్ళది పెడతాను. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్, వాళ్ళ సైడ్ ఏముంది? థర్డ్ పర్సన్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా, లేదు చూస్తున్నా మా వ్యూవర్స్ కి వీళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా, థర్డ్ పర్సన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా, లేదా వీళ్ళకి ఇస్తున్నారా? ప్లీజ్ తెలియచేయండి. ఇంకా ఏముంది? ఇంకా చెప్పండి. ఈ థర్డ్ పర్సన్ అనేది ఫ్రెండ్స్ అవ్వచ్చు,
ఒక లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు, లేదా అదర్ పర్సన్ ఎవరైనా అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. థర్డ్ పర్సన్ అనేవాళ్ళు మీ మనసులో మీకు తెలుస్తుంది కదా, మీకు థర్డ్ పర్సన్ ఎవరవుతున్నారు, మీరు ఎలా వాళ్ళ వల్ల సఫర్ అవుతున్నారు, మీరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అనేది అయితే మీకు తెలుస్తుంది కదా. సో అలా అయితే అనుకోండి. ఒక 6 కార్డ్స్ అయితే తీస్తాను. 6 తీస్తున్నాను, అందులోనే మనకు మ్యాటర్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ రాసులు అయితే అన్ని రాసులు ఉన్నాయండి. ఓకేనా, మీకు ఇంపార్టెంట్ ఎక్కువ ఇస్తున్నారా, థర్డ్ పర్సన్ కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారా అని అంటే ఇక్కడ వీళ్ళు ఫాస్ట్ లో మీకు తగ్గట్టుగా ఉండకపోవడము, ఒక మీరేమో వాళ్ళ పట్ల ఒక ఎమోషనల్ అనేది బాండింగ్ అనేది అలా పెంచుకున్నారన్నమాట. మీరు కాలర్ మెసేజ్ చేసినా మీకు రిప్లై ఇవ్వకపోవడము, మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము, దూరం పెట్టడము, మీ పట్ల ఇలా చేశారన్నమాట. అంటే మీ నుంచి మూవ్ ఆన్ అయిపోవడం, వద్దు అనుకొని మూవ్ ఆన్ అయిపోవడం, ఒక బౌండరీ అయితే వేసుకోవడం, నాకు ఏది వద్దు, వస్తున్న తనకి ఎమోషన్స్ కావచ్చు, ఏది కావచ్చు, నాకు ఏది వద్దు, ఏ రిలేషన్ వద్దు అనుకొని మీ నుంచి మూవ్ ఆన్ అయితే వెళ్ళారన్నమాట. సో అక్కడ ఏంటి అని అంటే అక్కడ కూడా వాళ్ళ సైడ్ ఉన్నారు, కానీ పేరుకు ఉన్నారు. అక్కడ పేరుకు అనేది ఉన్నారన్నమాట. అంటే ఇటొక స్టెప్ వేద్దామా, అటొక స్టెప్ వేద్దామా అనుకునే విధంగా అక్కడ ఉన్నారు. సో ఇటు ఒక స్టెప్, అటు ఒక స్టెప్, 2 పడవల మీద కాళ్ళు వేస్తున్నారన్నమాట. సో అక్కడ ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే ఉంది. ఇక్కడేమో వాళ్ళకి వాళ్ళని చూడంగానే వాళ్ళకి కనెక్ట్ అనేది అయ్యారన్నమాట. సో అక్కడ కూడా వాళ్ళని ఇక్కడ మీకు చేసిన అన్యాయం అయితే గుర్తొస్తుంది. ఇక్కడ ఏదైతే ఇక తప్పదు అని ఏదైతే మీ నుంచి వెళ్ళారో, కానీ అక్కడ కూడా ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. ఒక వీళ్ళు ఎలాంటి వాళ్ళు అని అంటే ఇక్కడ మీకన్నా చిన్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అంటే ఇక్కడ వీళ్ళకి ఫ్యాషన్ అట్రాక్షన్ దూకుడు స్వభావం ఉంటుంది. ఒక చైల్డిష్ లాగా వెళ్ళారన్నమాట వాళ్ళ లైఫ్ లోకి. కానీ అక్కడ ఏంటి అంటే అక్కడ ఒక మొండి మనుషులు అనేది ఉన్నారన్నమాట. సో ఆ మొండి మనుషుల్ని వాళ్ళు చెప్పేది వింటున్నారు, మౌనంగా భరిస్తున్నారు తప్ప అక్కడ కూడా ఉండాలి అనిపించట్లేదు. ఏదో ఇక్కడ మీ నుంచి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, మీ సైడ్ అయితే రిలేషన్ నిలబెట్టుకుందాము అనుకున్నారు, చూద్దాం మెల్లగా రిలేషన్ నిలబెట్టుకుందాము అనుకున్నారు. కానీ ఇక్కడ ఏంటి అంటే మీరు ఎక్కువ వాళ్ళకి వాల్యూ ఇచ్చారన్నమాట. కానీ వాళ్ళు మీకు మోసం చేసి వెళ్ళడం అయితే జరిగింది. మీరేంటంటే మీరు వాళ్ళకి ఎక్కువ కనెక్ట్ అవ్వడం, అంటే వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నా కానీ వాళ్ళకి పదే పదే మీరు కాల్స్ చేయడము, మెసేజ్లు చేయడము, వాళ్ళు ఒక మీ సైడు వస్తారా రారా అని ఎదురు చూడడము, మీరేమో రిలేషన్ నిలుపుకోవాలి అని ఇప్పటికి కూడా మీరు బాధపడుతున్నారు. అక్కడ ఏంటి అని అంటే అక్కడ ఓన్లీ ఒక
ఓన్లీ ఒక ఎంజాయ్మెంట్ కే ఒక వాల్యూ ఉంది తప్ప అక్కడ ఒక గ్రోత్ అనేది లేదు. నమ్మి వెళ్ళారు కానీ వాళ్ళకి తగ్గట్టు ఉంటేనే అక్కడ వాల్యూ అనేది ఉందన్నమాట. సో వాళ్ళు హ్యాపీగా ఉండాలనుకుంటారు, దానికి వాల్యూ ఇస్తారు. వీళ్ళకి ఒక వాల్యూ అనేది లేదన్నమాట. సో వీళ్ళ విలువకి ఒక గౌరవం అనేది లేదు, వీళ్ళ మాటకి ఒక వాల్యూ లేదు అక్కడ. సో అక్కడ ఏంటి వాళ్ళ దగ్గర విలువ, వాళ్ళ మనసులో ఏంటి అంటే అక్కడ కూడా ఏమున్నది, తన మనసులో బాధ అక్కడ ఉన్నది బయట పెట్టుకోలేరు, ఎందుకంటే అక్కడ నచ్చి వెళ్ళారు కాబట్టి. ఇప్పుడు మీ సైడు ఇష్టమున్నా మీకు మోసం చేసింది ఏదైతే ఉందో అది గుర్తుకు వస్తుంది అన్నమాట ఈ వ్యక్తికి. ఎందుకు అంటే మీరేమో రిలేషన్ నిలబెట్టుకోవాలి అని అన్ని విధాలుగా చాలా ప్రయత్నం చేశారు, ఇప్పటికి కూడా ప్రయత్నిస్తూనే ఉన్నారు, ఈ రిలేషన్ కావాలి. మీరు ఎమోషనల్ బాండింగ్ అనేది వాళ్ళ పట్ల పెంచుకున్నారు. నా వల్ల కాదు, నేను ఉండలేను, నన్ను ఎందుకు ఇలా అన్యాయం చేస్తున్నావు అని మీరు అడుగుతున్నారు. మీతో మాట్లాడుతూ ఉంటే కూడా మీకు ఏదో సర్ది చెప్పడము అంటే ఒక గేమ్ అనేది మీతో ఆడడం అన్నమాట. అంటే అప్పటికప్పుడు మీకు ఒక సర్దుబాటు చేయడము, ఇది మిమ్మల్ని మోసం చేయడము. మిమ్మల్ని మోసం చేసైతే వెళ్ళారు, కానీ ఇప్పుడు ఏంటి అని అంటే పాస్ట్ లో హ్యాపీగానే జరిగింది వాళ్ళ రిలేషన్, ఇప్పుడు కూడా హ్యాపీగానే ఉన్నారు. కాకపోతే ఏదైనా వాళ్ళ మాటే నెగ్గాలి, వాళ్ళ మాటే నెగ్గించుకోవాలి అనుకునే రకాలు అక్కడ థర్డ్ పర్సన్. సో అందుకని ఆలోచిస్తున్నారన్నమాట, వాళ్ళు చెప్పిందే వినాలి, వాళ్ళ మాటకు మించి బయటికి పోవడానికి వీల్లేదు వాళ్ళు. సో అక్కడ ఏమున్నది అని అంటే అక్కడ ప్రేమ కంటే ఎక్కువ ప్రాక్టికాలిటీ ఉన్నది. ఇక్కడ ప్రేమ ఉన్నా కానీ, ఇక్కడ ప్రేమ ఉన్నా మీ విలువ తెలిసినా కానీ, మీరు ఎలాంటి వాళ్ళు అనేది వాళ్ళకు తెలిసినా కానీ ఒక భారంగానే మూవ్ ఆన్ అయ్యారు. ఎందుకంటే ఇక్కడ మీ అవసరం తీరిపోయింది వాళ్ళకి, ఇక్కడ మీ అవసరం తీరిపోయింది కాబట్టి ప్రేమ అంటే మీరు ఒక ట్రూ అని తెలుసు, మీరు వాళ్ళ పట్ల ఎంత సాక్రిఫైస్ చేశారో తెలుసు, వాళ్ళకు ఒక గ్రోత్ సక్సెస్ రావడానికి మీరు ఎంత ప్రయత్నించారో తెలుసు, అన్ని తెలుసు. మీ దగ్గరకు వస్తే వాళ్ళకు ఒక ఓదార్పు అనేది దొరికేదన్నమాట. సో మీది ఒక ట్రూ, ఒక మదర్లీ నేచర్. ఏమొచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా మీరు నిలదొక్కుకోవాలి అని మీరు అనుకుంటారు, కానీ అక్కడ అంత లేదు. వాళ్ళు హ్యాపీగా ఉండేంత వరకే వాళ్ళని చూసుకుంటారు, తర్వాత వీళ్ళని పట్టించుకోరు. కానీ వాళ్ళు అక్కడ ఎంతయ్యా మొండిగా ఉన్నా కానీ, ఏం చేసినా కానీ రిలేషన్ నిలబెట్టుకోవాలి, దీన్ని ఎండ్ చేద్దామా రిలేషన్, ఇది నా వల్ల అవ్వట్లేదు అనుకుంటారు, కానీ మళ్ళా రిలేషన్ నిలుపుకోవాలి అని అయితే అనుకుంటారు. ఇలా ఆలోచిస్తారన్నమాట. ఎందుకు అంటే అక్కడ వ్యక్తులు ఏంటి అంటే ఇక్కడ ఎంతసేపు వాళ్ళ మాటే నెగ్గాలి అని అయితే అనుకుంటారు అక్కడున్న వాళ్ళు. సో వీళ్ళకి మీతో మాట్లాడాలని ఉన్నా కానీ మాట్లాడడానికి వాళ్ళ ఛాన్స్ అనేది ఇవ్వరన్నమాట. ఒక స్ట్రాంగ్ పర్సన్ అక్కడ ఉన్న వాళ్ళు. సో అందువల్ల ఆలోచన, నేను రాంగ్ స్టెప్ వేశానా, నేను ఎటు అనేది తేల్చుకోలేకున్నాను అనే విధంగా ఆలోచిస్తున్నారు. ఎందుకు అంటే ఒక చైల్డిష్ గా వెళ్ళారన్నమాట. ఇది ఆన్లైన్ పరిచయం అయినా ఉండొచ్చు మీకు, వాళ్ళకి, మీ పర్సన్ కి థర్డ్ పర్సన్, లేదు ఎక్కడైనా రిలేటివ్స్ లో కూడా ఇక్కడ తెలిసిన వాళ్ళకు కనెక్ట్ అయినట్టు అనిపిస్తున్నారు. మీకు వాళ్ళకి తెలిసిన వాళ్ళు అయినా ఉన్నారు ఇక్కడ. ఒక జాబ్ అంటే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఒక జాబ్ చేస్తున్న దగ్గర అక్కడ పరిచయం అవ్వడము, అక్కడ వాళ్ళ రిలేషన్ ఒక బాండింగ్ అనేది పెంచుకున్నారు.
సో వీళ్ళు వాళ్ళకి అన్ని విధాలుగా సాక్రిఫైస్ చేశారు మీ పర్సన్. ఒక మనీ విషయంలో అయినా, లేకపోతే ఒక ఫిజికల్ గా, అన్ని విధాలుగా వాళ్ళకి ఒక సహాయం అనేది చేశారన్నమాట. ఇక్కడ మీరు వద్దు అనుకొని కొంతమంది మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మీ పర్సన్ మిమ్మల్నేమో నమ్మిన వాళ్ళని మిమ్మల్ని మోసం చేయడం అయితే జరిగింది. మిమ్మల్ని నమ్మించి మోసం చేశారు. ఇప్పుడు కూడా అలానే చెప్తారు. ఇప్పుడు కూడా కొంతమంది అలానే చెప్తున్నారు. మీరంటే ఇష్టం లేదా అంటే ఇష్టమే, కానీ లోపల ఏమున్నది చెప్పలేరు. ఎందుకు అంటే అక్కడ కనెక్ట్ అయ్యారు కాబట్టి. అక్కడి నుంచి బయటపడడానికి వాళ్ళకి భయం వేస్తుంది, బయటపడాలి అనేది అనిపిస్తుంది. కానీ ఈ సిచ్యువేషన్ మళ్ళా ఎంతవరకు తీసుకెళ్తుందో అనుకునే విధంగా వీళ్ళు ఉన్నారు, ఆలోచిస్తున్నారు. ఇంకా తప్పదు అన్నట్లు రిలేషన్ ని నిలుపుకోవాలనుకుంటున్నారే కానీ లోపల ఇన్నర్ లో మీకు ఒక వాల్యూ ఉంది. మీకు మోసం చేశాను అనుకునే విధంగా ఒక ఫీల్ అయితే ఉంది. ఎందుకు అలాంటి ఫీలింగ్ ఉంది? మీరు వీళ్ళు మీ దగ్గరికి వాళ్ళ అవసరాల కోసమే వచ్చారన్నమాట. మీ పట్ల ఒక ఎమోషనల్ అనేది, ఒక ప్రేమ అనే ముసుగుతో మిమ్మల్ని మీ నుంచి ఒక సహాయం పొందడం అయితే జరిగింది. కానీ అది మీకు తెలియదు. మీరు వాళ్ళ పట్ల ఎమోషనల్ బాండింగ్ అనేది పెంచుకున్నారు. సో వాళ్ళ నీడ్స్ వాళ్ళకు అనుకున్న విధంగా అన్ని అయిపోయాక మీ నుంచి ఎస్కేప్ అయ్యారన్నమాట వీళ్ళు. మీకు వాల్యూ ఉందా అంటే మీకు వాల్యూ ఉంది. ఎందుకంటే ఇప్పటికి కూడా మీరు రిలేషన్ కి, ఎమోషన్స్ కి వాల్యూ ఇస్తున్నారు. ఈ రిలేషన్ మీ పర్సన్ ఎన్ని విధాలుగా మిమ్మల్ని మోసం చేసినా కానీ నా పర్సన్ నాకు తిరిగి రావాలి, నా పర్సన్ తో నేను హ్యాపీగా ఉండాలి, మేము బాగుండాలి అని అయితే మీరు ఎదురు చూస్తున్నారు. రిలేషన్ ఎలాగైనా నిలుపుకోవాలి అనేది అయితే ఉంది. ఇక్కడేంటి అంటే వీళ్ళు ఎంతసేపు వాళ్ళకు అనుకున్న విధంగానే వీళ్ళు ఉండాలి. అలా ఉండలేదనుకోండి, ఉంటే ఉండండి, వెళ్తే వెళ్ళండి అనుకునే విధంగా వీళ్ళు ఉంటారన్నమాట. ఎందుకు? వాళ్ళకు జరగాల్సిన న్యాయం వాళ్ళకు జరగాలి. వాళ్ళకు జరగలేదనుకోండి, మొండి వాళ్ళు. సో ఇంకా తప్పదు కాబట్టి అక్కడ రిలేషన్ లో నిలబడుతున్నారు తప్పదు కాబట్టి నిలబడుతున్నారు. అక్కడి నుంచి కూడా మూవ్ ఆన్ అవుదామా అనుకుంటున్నారు. ఎందుకు అంటే ఇక్కడ మీ వాల్యూ ఉంది, ఆలోచిస్తున్నారు. అక్కడి నుంచి బయటపడాలి. ఇది నాకు ఈ రిలేషన్ భారం అనిపిస్తుంది, ఇది నా వల్ల కావట్లేదు. ఎవరైతే ఫ్యామిలీ అనేది ఉందో నా ఫ్యామిలీకి నేను ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి, నా కోసం వెయిట్ చేస్తున్న మనిషికి మీ విలువకు ఒక న్యాయం అనేది చెయ్యాలి అనైతే ఉంది. అక్కడి నుంచి బయటపడాలనేది అయితే ఉంది. ఇది నా వల్ల కాదు, ఈ రిలేషన్ నా వల్ల కాదు. వాళ్ళ మొండితనం భరించలేకున్నారు. సో బయటపడాలి, నేను ఇందులోంచి బయటపడాలి, ఇది నాకు సక్సెస్ అవ్వదు అనుకునే విధంగా ఉన్నారు, ఆలోచిస్తున్నారు. కానీ టైం తీసుకుంటున్నారు. కానీ ఈ విషయం అయితే మీకు చెప్పలేరన్నమాట. ఎందుకు అంటే మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేశారు కదా. మీ ప్రేమకి విలువ లేకుండా మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేశారు. వాళ్ళకు అక్కడ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు భయపడి అక్కడ ఉంటున్నారు తప్ప, వాళ్ళకు వాల్యూ ఇస్తున్నారు తప్ప, ఇన్నర్ లో అయితే మీ వాల్యూకు, మీ మాటకి ఎక్కువ విలువ అనేది ఉంది. కానీ అది చెప్పుకోలేరు. మీకు చెప్పుకుంటే మీ దగ్గర చీప్ అయిపోతారు. ఇలా ఆలోచిస్తున్నారు. సో వాళ్ళేంటి అంటే థర్డ్ పర్సన్, వాళ్ళకి థర్డ్ పర్సన్స్ అనేది ఉన్నారు. సో వీళ్ళకి అంత కమిట్మెంట్ అనేది ఇవ్వకపోవచ్చు. వాళ్ళు హ్యాపీగా అనుకుంటూ ఉండొచ్చు. సో అది కూడా గమనిస్తున్నారు. వాళ్ళు అడిగిన సమాధానం చెప్పే రకాలైతే కాదు.
సో అందుకని అక్కడి నుంచి బయటపడదామా, ఇది నా వల్ల కావట్లేదు, ఈ రిలేషన్ ఎండ్ చేసుకోవాలి, నేను ఇందులోంచి బయటపడాలి, నేను నా ఫ్యామిలీకి లేదా నన్ను నమ్మిన వాళ్ళకి నేనెంత అన్యాయం చేశాను, నేనెంత ఇబ్బంది పెట్టాను, వాళ్ళు నా కోసము పదే పదే వాళ్ళు ఫోన్ ఆర్ మెసేజ్లు చేసినా, నన్ను అడుక్కున్నా, నాతో మాట్లాడినా, ఈ రిలేషన్ కావాలని ఏడ్చినా, మీరు మొత్తుకున్నా, ఇదంతా మీరు ఒక ప్రేమ ఉంటే చాలు, ఒక హ్యాపీనెస్ కోసమే, ఒక హ్యాపీగా ఉంటే చాలు అని మీరు కోరుకున్నారంట. ఇక్కడ మీరు మదర్లీ నేచర్, ఇక్కడ ఏంటి అంటే ప్రాక్టికాలిటీ, ఇక్కడ ప్రాక్టికాలిటీ అనేది ఎక్కువ ఉంది. సో అక్కడి నుంచి బయటపడాలనేది అయితే ఉంది, ఆలోచిస్తున్నారు. నేను తీసుకున్నది రాంగ్ స్టెప్, కానీ బయట పెట్టుకోలేరు. ఎందుకంటే స్వార్థంగా వెళ్ళారు కదా, మీ సైడ్ నుంచి స్వార్థంగా వెళ్ళారు కదా. సో అందుకని బయట పెట్టుకోలేరన్నమాట. ఆలోచిస్తున్నారు, మ్యానిపులేషన్ చేస్తున్నారు, ఒక టైం కోసం మ్యానిపులేషన్ చేస్తున్నారు రిలేషన్ నిలబెట్టుకోవడానికి. అంటే ఇక్కడ ఏదైతే ఆశించి మీ నుంచి వెళ్ళారో వాళ్ళ సైడు, సో అక్కడ ఉండలేని పరిస్థితి అయితే ఏర్పడింది. అక్కడ స్ట్రాంగ్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి ఇది నా వల్ల కావట్లేదు, నేను భరించలేకపోతున్నాను, వీళ్ళని పక్కన పెట్టేసి వాళ్ళు ఎక్కువ అదర్ పర్సన్స్ తో హ్యాపీగా ఉండడము, వీళ్ళని దూరం పెట్టడము అయితే జరుగుతుంది. సో అది చూడలేక బయటపడాలనేది అయితే మీ పర్సన్కి ఉంది. ఇక్కడ ఎక్కువ వాల్యూ ఎవరికి ఇస్తున్నారు అని అంటే, మీరు కామ్గా అన్ని భరించారన్నమాట. మీరు వాళ్ళు ఎలా పోని, ఏమన్నా ఉన్ని, ఎలా ఉన్ని, ఎలాగైనా ఉన్ని, కనీసం నాతో టైం స్పెండ్ చేస్తే చాలు అనేది మీరు అనుకున్నారు, మీరు అలా అడుక్కున్నారు. ఇప్పటికీ కూడా మీరు రిలేషన్ నిలుపుకోవాలనేది అయితే అనుకుంటున్నారు, వెయిట్ చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు. నా పర్సన్ నాకు వస్తే చాలు, నాకు తోడుంటే చాలు, మేము హ్యాపీగా ఉంటే చాలు, ఒక ఒక మదర్గా, ఒక అంత అంత కేరింగ్ అనేది మీరు తీసుకుంటారన్నమాట వాళ్ళ సైడ్. మదర్లీ నేచర్ మీ పర్సన్ కి, మీరు అంత కేరింగ్ అనేది తీసుకుంటారన్నమాట. సో అదైతే గుర్తుకు చేసుకుంటున్నారు. అలాంటి ప్రేమను కూడా నేను ఇగ్నోర్ చేశాను, నేను దూరం పెట్టాను, నేను వాళ్ళకు సమాధానం ఇవ్వకుండా నేను దూరం పెట్టాను అనుకునే విధంగా బాధపడుతున్నారన్నమాట. ఇక్కడ ఓవరాల్ గా చూస్తే ఇక్కడేంటి అంటే, ఇక్కడ మోయలేనంత భారంగా ఉంది రిలేషన్. ఎందుకు అంటే ఎండ్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు, ఎండ్ చేయాలి అనుకుంటున్నారు, కానీ తప్పట్లేదు. మూవ్ ఆన్ అవ్వాలి అనుకుంటున్నారు, అక్కడి నుంచి బయటపడాలి అనుకుంటున్నారు, కానీ ఆ విషయం మీకు చెప్పలేరు. ఎందుకంటే అక్కడ బందీ అయ్యారు, కొంతమంది మ్యారేజ్ కూడా చేసుకున్నారు. ఇలా కనిపిస్తున్నాయి ఎనర్జీస్ అయితే. ఓవరాల్ గా చూస్తే ఇక్కడ రీగ్రెట్ అవుతున్నారన్నమాట. ఎందుకు అంటే, మోసం చేశాను, పక్కా మీకు మోసం చేశాను, మిమ్మల్ని అవసరానికి వాడుకున్నాను, ఇప్పుడు నాకు అక్కడి నుంచి బయటపడాలంటే కూడా ఇది నా వల్ల కావట్లేదు, అక్కడి నుంచి బయటపడడానికి నా వల్ల కావట్లేదు అనే విధంగా ఆలోచిస్తున్నారు. ఇది అండి ఓవరాల్ గా అయితే మీ పట్ల ఇంపార్టెన్స్ అనేది మీకు ఎక్కువ ఉంది, మీకు ఎక్కువ వాల్యూస్ ఉన్నాయి, ఎక్కువ విలువ ఉంది మీకు. అక్కడ విలువ లేదు, అక్కడ ప్రాక్టికల్ గా ఉన్నారు. వాళ్ళకి అక్కడ అన్ని విధాలుగా వాళ్ళకి సౌకర్యంగా ఉంటేనే వాళ్ళకు ఒక విలువ లేదు,
ఉంటే ఉండు, వెళ్తే వెళ్ళు, నాకేంటి. నీకు నచ్చితే ఉండు, నేను ఇలాగే ఉంటాను, నా ఇష్టం, నేను ఇలాగే ఉంటాను. నేను ఎప్పుడు హ్యాపీగానే ఉండాలనుకుంటాను, నాకు నచ్చినట్లు నేను ఉండాలనుకుంటాను. మీరెవరు చెప్పడానికి? మీరుంటే ఉండొచ్చు, వెళ్తే వెళ్ళొచ్చు అనుకునే విధంగా అక్కడ ఉన్నారు. ఇది అండి ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో, మీకు రెజినేట్ అయిన పాయింట్స్ వరకు తీసుకోండి. ఇక ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ప్లీజ్ తప్పకుండా లైక్ ఇవ్వండి, మీ కామెంట్స్ అనేది తెలియచేయండి. ఓకేనా? ఓకేనా అండి? నాకు తెలుస్తుంది కదా మీ పరిస్థితి ఎలా ఉంది అనేది తెలుస్తుంది కదా. సో అందుకనే అడుగుతున్నాను, కామెంట్స్ అయితే తెలియచేయండి. తప్పకుండా ఈ రీడింగ్ షేర్ చేయండి. తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. బాయ్. మరో రీడింగ్తో నేను మీ ముందు ఉంటాను.